అందరికీ మరణాత. దేవుని నామమున మీకు సిలువలో ఉన్న విలువైన ధ్యానము తండ్రి మీకును దయచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రభువా, నిన్ను చూడాలనుంది ప్రభువా, నీతో మాట్లాడాలనుంది ప్రభువా, నిన్ను చూసుకుని నిన్ను దాచుకుని నా హృదయంలో ఉంచుకుని లోకంలో నేను బ్రతికినంతకాలం కూడా ప్రభువా నిన్ను కలిగి ఉండాలనే కోరిక, ఆ ఆశ నువ్వు తీర్చు తండ్రి. తల్లికి బిడ్డల మీద ఎందుకు ప్రేమ? తల్లి కనుక బిడ్డలకు తల్లే కావాలని ఎందుకు కోరిక? తల్లి కనుక. అలాగే ప్రభువా సృష్టికర్త, అన్నిటికీ కర్త నీవే మాకు కావాలని మా కోరిక, మేమే నీకు కావాలని నీ కోరిక. రెండు ఒకటే కనుక మా దగ్గరికి వచ్చి మాతో ఉండిపోయి మా యందు నివాసం చేయాలని ఉన్న నీవు, ఆ శక్తిమంతుడివై ఉన్న నీవు మా దగ్గరికి వచ్చి ప్రభువా యేసుక్రీస్తు అనే పేరు పెట్టుకొని నరుని నరరూపముతో చూడడానికి నువ్వు వచ్చావు తండ్రి. అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి? నువ్వు కావాలి, నీ భాగ్యం కావాలి, నీతో మేము ఉండాలి. అది నేర్పించు. స్తోత్రములు. నిన్ను వదిలిపెట్టి ఇంకెళ్ళకుండా ఎల్లప్పుడూ నిన్నే కలిగి ఉండే భాగ్యం దయచేయము. సిలువ ధ్యానములో 3వ రోజు మాకు దానంగా ఇచ్చావు ప్రభువా, వందనాలు. నీ సిలువను ధ్యానించడానికి నీ విలువైన సమయాన్ని మాకు దానంగా ఇచ్చావు కనుక సిలువలో అన్నీ మేళ్ళు ఉన్నవి. అవన్నీ మేము పొందాలంటే ధ్యానం కావాలి. ఆ ధ్యానమే నీ వాక్యంలో నుండి మాకు దయచేసి మహిమ పొందుమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యము దావీదు కీర్తన 22వ అధ్యాయం 11 నుండి 19 వరకు చదువుకుందాం. 11 నుండి 19 వరకు. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడనూ లేడు. నాకు దూరముగా ఉండకుము. వృషభములు అనేకములను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పడుచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. ఆమేన్. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. మరి ఇందులో మనకు సిలువ ధ్యానము దావీదు మహారాజు ధ్యానములో సిలువను చూపిస్తూ ఉన్నారు. యేసు ప్రభువునకు దావీదు కుమారుడు అని బిరుదున్నది. దావీదు కుమారుడైన యేసు ప్రభు మన మధ్య ఉన్నాడు. ఆయన ఈ వాక్యమును 22వ అధ్యాయంలో సిలువలో ప్రభువుకి ఏమి జరుగుతుందో అది చెప్పాడు. ఒక్కడే నిలబడి ఉన్నాడో ఆయన బలం అంట నీళ్ల వలె పారబోయబడి ఉన్నది. ప్రభువుకు బలం ఉంది. ఆ బలం ఏంటి? అద్భుతకరమైన బలం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని ప్రభువునకు బిరుదులు ఉన్నాయి. యెషయా వ్రాశాడు. జన్మకాలంలో
ఆ బిరుదులన్నీ కూడా యేసు ప్రభు తన జీవితకాలం అంతా అనుభవిస్తున్నాడో అనుసరిస్తున్నాడో అనేకులకు చూపిస్తున్నాడు. అంతకు ముందు ప్రభువును చూచిన వారు అన్నారు, ఆయన మన మనిషే, మనతోనే ఉన్నారు, మనతోనే తింటున్నారు అన్నారు. కానీ గాలి తుఫాను అయిపోయిన పిమ్మట ఆయన అద్భుతకరమైన పని చేసాక, గాలి నడిచాక, సముద్రాన్ని నడిచాక శిష్యులైన వారు ఏమన్నారంటే, ఈయన ఎలాంటి వాడో కానీ అన్నారు. ఈయన ఎలాంటి వాడు? ఎంత ఆపినా అద్భుతకరమైన శక్తి ఆగలేదు. చూడండి, పిల్లలు టార్చ్ లైట్ వేసి ఆ లైట్ను దుప్పట్లు వేసి కప్పెడతారు ఎవరికి కనపడకూడదని. దుప్పట్లు వేసి కప్పెట్టినా లైటు బయటికి ఎలాగొచ్చేస్తుందో అలాగే యేసు ప్రభు మానవ శరీరం ధరించుకుని మన మధ్య నివాసం చేస్తున్న ఆయన దైవత్వం అద్భుతాల ద్వారాను, ఆయన మాటల ద్వారాను ఎప్పుడో ఒకప్పుడు బయటకు వచ్చేస్తూనే ఉంది. మామూలు మనిషి వలె ఉన్నప్పటికీ గాలి తుఫాను టైంలో ఆయన ఎలాంటి వాడు కానీ అంతవరకు మామూలు మనిషిలాగా ఉన్నప్పుడు ప్రభువును చూసి వారు అన్నారు, నిద్రపోతున్నావు, నీకు చింతలేదా అన్నారు. లేచిన తర్వాత వారి అలజడని గద్దించి, వారి అల్ప విశ్వాసమును గద్దించి, ఆ తర్వాత గాలిని సముద్రమును గద్దించినప్పుడు మరి ఆయన అద్భుతకరమైన మనిషిలా కనబడ్డాడు. ఇందాకున్న ఆయనే, వాళ్ళతో ఉన్న ఆయనే, వారితో మాట్లాడుతూ ఉన్న ఆయనే, కానీ ఆయన ప్రభావం బయటకు వచ్చింది. ఆ ప్రభావం ఎప్పుడైతే బయటకు వచ్చిందో శిష్యులైన వారు ప్రభువును చూచి ఏమన్నారంటే, ఈయన ఎలాంటి వాడు? ఈయన మన మధ్య ఉన్నంత మాత్రం చేత మన మనిషి కాదు, ఈయన అద్భుతకరమైన మనిషి అన్నారు. ఆశ్చర్యకరుడైన మనిషి అని అన్నారు. మామూలుగా ఉన్న మనుషులకును ప్రభువునకును ఆ తేడా వారు గుర్తించి ఆయనను గౌరవించారు. అలాగే ఎంత ప్రభావం కలిగిన ఆయన, ఈవేళ ఆయన ప్రభావం అంతా మంచినీళ్ళు ప్రాయంగా అయిపోయింది. కుండ బద్దలు కొడితే నీళ్ళు ఎలా కారిపోతాయో ప్రభు మహిమ కానీ, ప్రభు ప్రభావం కానీ ఎక్కడా కనబడలేదు. ఆయన గెత్సెమనే తోటలోనే ప్రభావం తీసి పక్కన పెట్టేశాడు. అందుచేత మామూలు మనిషిగా ఉన్నాడు. ఏదైనా తోటలో ఆదామును చేసినప్పుడు ఏ మానవుడిగా చేశారో అదే మానవత్వంతో యేసు ప్రభు ఈ లోకంలో బ్రతికినంతకాలం మానవునిగానే ఉన్నారు. చూడండి, అద్భుతం ఏంటంటే ఎంత దాచినా ప్రభావం దాగలేదు. సమయం అప్పుడు ఆగకుండా బయటకు వచ్చేసింది. ఆగకుండా బయటకు వచ్చినప్పుడు వారు అనుకున్నారు ఏమనంటే, ఈయన మనలోని వాడు కాదు, ఎలాంటి వాడు అని అనుకున్నారు. ఈయన ఎవరో చూడగా వారికి వచ్చే ప్రశ్నలు, ఈయన ఎవరో, ఈయన ఎలాంటి వాడో, ఈ రెండు చుట్టూ ఉన్నవారికి ప్రభువును బట్టి వచ్చింది. ఇక్కడ దావీదు మహారాజు తను బ్రతికుండి ధ్యానిస్తూ ఉన్న సమయంలోనే యేసు ప్రభు యొక్క శిలువ ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఆయన వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. ఇది అనుభవం. దావీదు చెప్తున్నాడు, యేసు ప్రభువును చూడగానే దావీదు కుమారుడైన యేసు ప్రభువునకు ఈ మాట స్పష్టంగా జరిగింది. మట్లాది వారం దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడునుగా కానీ పిల్లలు పెద్దలు స్తుతించారు, బట్టలతో ఆయనను గౌరవించారు. కానీ ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు, గౌరవాలు ఏమీ లేవు. కనుక ఆయన తన మానవత్వాన్ని చూపిస్తున్నాడు. మరి దైవత్వంతో సిలువను మోస్తే ఆ సిలువకు మనల్ని బాగు చేసే విలువ ఉండదు. కానీ దైవత్వాన్ని ఒక ప్రక్కన పెట్టి ఆయన మానవుడు కానీ
సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. ఆయన మానవత్వాన్ని వారు చూసి చేతగాని వాడు అన్నారు. ఎప్పుడు ఎప్పటి వరకునో సిలువ ప్రాణం విడిచిపెట్టే వరకు కూడా ఆయన మామూలు మనిషే, మనల్ని ఏమీ చేయలేడు, దూషించిన, ద్వేషించిన, కొట్టిన, తిట్టిన, బాధ పెట్టిన ఆయన మనల్ని ఏం చేయలేడు, పని అయిపోయింది అని అనుకున్నారు. కానీ సైతాను ఉన్నాడు. సైతానికి అసలు భయం. ఎందుకంటే ఈయన ఎలాంటి వాడో, ఏ పని చేయగలడో మనుషులకు అర్థం కాకపోయినా సైతానుకు ముందే తెలుసు. ఎందుకంటే సైతాను సిలువ వేయబడవద్దు, అసలు సిలువద్దు అని ప్రభువును, మరి నువ్వెందుకు నరుడుగా వచ్చావు, నువ్వెందుకు శ్రమ అనుభవించడానికి వచ్చావు, నీకు సిలువెందుకు, వద్దు, నాకు మొక్కు, నేను ఈ భూలోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానని ప్రభువుతో ఉపవాస కాలంలో, వనవాస కాలంలో ప్రభువుతో అన్నాడు. కానీ ప్రభువు ఒక్క మాటకు కూడా దానికి సొందు ఇవ్వలేదు. ఎన్నన్నా నేను దేవుడనే, దేవుని కుమారుడనే గనక నువ్వు నన్నేం చేయలేవు అని ప్రభు సైతానును ఎదిరించాడు. ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా జయం నాదే అని ప్రభు ఎదిరించి సైతానును గెలిచాడు. ఆ గెలుపే మన గెలుపు. ఆయన సంపాదించిన రాజ్యమే మనకి గెలుపు. సంపాదించుకున్నాడు గనక పరలోక రాజ్యమును భూమి మీద సంపాదించిన వాడు యేసు ప్రభు. భూమి మీద దేవుని రాజ్యమును పాలించిన వాడు దావీదు. అందుచేత దేవుని రాజ్య స్థాపకుడును పాలకుడును రాజునైన దావీదు యొక్క కుమారుడైన యేసు ప్రభు పరలోక రాజ్యమును సంపాదించి స్థాపించి ఆ పరలోక రాజ్యమునకు మేఘం మీద వచ్చి సింహాసనం వేసుకొని ఆయన ఏలుబడి చేయనై ఉన్న 1000 ఏండ్ల పరిపాలన గుర్తొస్తూ ఉన్నదే. కానీ ఇప్పుడున్న శ్రమ ఎలా ఉంది? మనుషులు బలమైన వారు, ఎద్దుల వంటి వారు, బాషాను దేశపు బలమైన వృషభములు. ఎద్దు, దానికి ఎంత తెలివి ఉంది, మనిషిని పొడవాలనుకుంటే మనుషులే మాత్రం. అందుచేత వృషభములు అనగా బలమైనవి, మాట్లాడగలిగినవి. మనుషులను ఆ ఎద్దులతో పోల్చారు. ప్రభువును బాధ పెట్టిన ఆ మనుషులు ఎలాంటి వారంటే బలమైన ఎడ్లు వంటి వారు. ఎడ్లు మరి కుమ్మేయాలంటే కుమ్మేయగలం, అలా కుమ్మేసి ప్రభువుని చంపేయాలని అధికారులైన వారు, వారి బలం ఎద్దుల బలం వంటిది. వారి మాట ఎద్దుల మనస్సు కలిగిన వారు. ఎంతైనా చేయగలరు, ఎక్కడైనా చేయగలరు, ఎంత మాట అయినా అనగలరు. ఈ మాట అంటున్నాం, ఆయనకు బాధ కలుగుతుందేమో అని వారికి లేదు. అలాంటి బలమైన ఎడ్లు ఎలాంటివో ప్రభువు చుట్టూ ఉన్నవారు అలాంటి వారు. వారు చూడ్డానికి మనుషులే కానీ, చూడ్డానికి మరి దేవుని పని చేస్తున్నామనుకునేవారే కానీ, మరి వారు చేసిన పని ప్రభువునకు ఆయాసం కలిగించడం మాత్రమే కాదు, ప్రభువును తొక్కేయాలనుకున్నారు. ఎద్దు ఎలాగ తొక్కేస్తుందో అలాగే ప్రభువును వారు ప్రభు మాటలు తొక్కేయాలి, ప్రభు రాజ్యాన్ని తొక్కేయాలి, ప్రభు అద్భుతాలను తొక్కేయాలి, ప్రభు యొక్క సమాధానం తొక్కేయాలి. ప్రభు తండ్రి కుమారుడు ఎలాగో ఒకరుగా ఉన్నారో ఆ ఏకత్వాన్ని తొక్కేయాలని సైతాను మనసులో ఉన్న ఆ బలమైన కోరిక మనుషుల్లోనికి వచ్చింది కనుక మనుషులైన వారు యేసు ప్రభువును సిలువలో అలాగూ తొక్కివేస్తారని, పొడిచివేస్తారని మరి దావీదు చెప్పాడు, చూశాడు. ఇది దర్శనంలో ఇది చూసి రాశాడు ఇలా జరుగుతుందని. అది ప్రభు వచ్చిన తర్వాత ప్రభువుకు సిలువ మ్రాను మీద ఇలా జరిగింది కనుక ప్రభు అనుభవించాడు. ప్రవచనాల్లో ఏది వ్రాయబడి ఉన్నదో ఆ వ్రాయబడిన ప్రతి మాటను ప్రభువు తన అనుభవంలో అనుభవించాడు. నిజంగా రాయబడిన మాటలో ఏ ఒక్కటి జరగకపోయినా ఆయన దేవుడు కాదు. దేవుడు గనక
ఆయన దైవత్వాన్ని చూపిస్తూ మానవత్వంలో దైవత్వం ఇమిడిపోయిన ఆ పరిస్థితిని ఆయన చూపిస్తూ బ్రతికారు, అనుభవించారు. సిలువను అనుభవించడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఎలా పడితే అలా సిలువ వేయబడితే, ఎలా పడితే అలా చంపబడితే ఆయన వలన మనకు రక్షణ రాదు. దైవ గ్రంథంలో ప్రవచన రూపంలో ఏమైతే ఉన్నవో ఆ ఉన్నవాటన్నిటినీ ఆయన అనుభవించి మనకు రక్షణను సంపాదించాడు. ఆస్తిని సంపాదిస్తే మనం ఆస్తికర్తలం అవుతాం. సంపాదన లేకపోతే ఆస్తికర్తలం కాలేము. అందుచేత ఆస్తికర్తలంగా ఉండాలంటే సంపాదించాలి. యేసు ప్రభువు మనుషుడుగా భూమి మీదకు వచ్చి ఈ లోకంలో ఉన్న ప్రతి పాపిని, ప్రతి మనిషిని ఆయన సంపాదించుకున్నాడు. అందుచేత ప్రభువు వెళ్తూ మాట అన్నారు, నేను సర్వాధికారిని అన్నాడు. ఆయన ఏ కార్యం చేయడానికన్నా అందరికీ ప్రభువు అన్నిటి మీద అధికారం కలిగిన వాడు కనుక ఆయన ఇష్టము లేకుండా ఏ కార్యము జరగబోదు. అందుచేత ప్రభువు సర్వాధికారి, ఆస్తిని సంపాదించుకున్నవాడు కనుక మనం సంపాదించినది ఎప్పటికైనా అది మనది కాదు, మనం సంపాదించిందే మనదే. అలాగే ప్రభువు సంపాదించినది రక్షణ, అనగా మానవులను రక్షించే రక్షణ ప్రభువు సంపాదించాడు. ఆ ప్రభువు యొక్క సంపాదన మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి ఆయన అనుభవం ఏంటంటే వచ్చిన వారు సంతోషించాలి. దేవుని కుమారుడు రక్షించడానికి వచ్చాడంటే యూదులైన ఏర్పాటు జనాంగము ప్రభువుని ఎంతో సన్మానించి గౌరవించి వీరు వద్దన్న ఆయన సిలువ వేయబడతారు, ఆయన రక్తం కార్చుతారు. వాళ్ళు చేసినా చెయ్యకపోయినా ప్రభువు ఏ పని మీద వచ్చారో ఆ పని ప్రభువు చేసేస్తారు. కానీ వీరు వారి గుణాలను బయట పెట్టుకున్నారు. వారి గుణాలు భాషాను ఎద్దుల వలె ప్రభువును దున్నేసే గుణం కలిగిన వారు, ప్రభువు ఎముకలు ఏరేసే గుణం కలిగిన వారు, తొక్కేసే గుణం కలిగిన వారు. ఆ గుణం వారు బయట పెట్టుకున్నారు. వారి దాని వలన ప్రభువును బాధ పెట్టారు. ఇంకా ముందుకొస్తే కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అని అన్నారు. కుక్కలు అనగా అన్నిట్లో కన్నా కుక్కని తక్కువగా చూస్తాను. అన్ని జంతువుల్లో కన్నా కుక్కను తక్కువగానే చూస్తాం, కుక్క అని అంటాం. అలాగే కుక్కలు చుట్టుకొని మరి యేసు ప్రభువును కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవే అనే మాట ఇక్కడ దావీదు ఉపయోగించాడు. మరి దావీదు ఉపయోగించిన మాటను బట్టి కుక్కలు ప్రభువును చుట్టుకొని ఉన్నవి. ప్రభువును చుట్టుకొని ఆయన కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. ఇంకా చుట్టూ ఉన్నవారు ఒక కుక్క మరిగితే ఎక్కడున్న కుక్క అందుకుంటుంది. ఈ కుక్క ఆ కుక్కకు సమాచారం అందిస్తుంది. ఆ కుక్క ఈ కుక్క కలిసి మనిషిని నిలబెట్టేస్తారు. ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు మనం చూస్తాం, దొంగలు వచ్చినప్పుడు మనం చూస్తాం. కుక్కలు ఊరుకోవు, మురుగుతాయి, అలాగే కరుస్తాయి, మురుగుతాయి, మరి చీల్చేస్తాయి. చీల్చడం అనగా 2 భాగాలుగా చేసేస్తాయి. 2 భాగాలు. ఇది ప్రభు కాలంలో 2 భాగాలైపోయినాయి, 2 గుంపులైపోయారు. ఒకరు ప్రభువులో ఏ నేరము లేదనేవారు. ప్రభువు మరి ఆయన ఏ పొరపాటు చేయలేదని కొందరు అన్నారు. అది వారి గుంపు. అది రెండవ గుంపు ఈయనంత బ్రతకడానికి వీల్లేనంత తప్పు చేశాడు, దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడని కొందరు అన్నారు. చీల్చేశారు, సమాజాన్ని చీల్చేశారు. మరి అక్కడున్న వారు 2 భాగాలుగా 2 గుంపులుగా మారిపోయి ప్రభువును బాధ పెట్టారు. ప్రభువును బాధ పెడితే అధికారులను సంతోషపెట్టినట్టు. మనకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి వారు దొరుకుతూ ఉంటారు. ఎలాంటి వారు అంటే మరి నిర్దోషులను బాధ పెట్టేవారు. వారు దోషం లేదు, వాళ్ళకి తెలియదు, కానీ గొప్పగా ఉన్న వారి యొక్క అధికార బలాన్ని
ప్రశంసించి వారి వలన మెప్పు పొందడానికి చీల్చివేస్తారు. ప్రభువు కాలములో, సిలువ కాలములో అదే జరిగింది. అధికారులైన వారు, పెద్దలైన వారు 2 భాగాలుగా, 2 గుంపులుగా చీల్చివేయబడ్డారు. ప్రభువును బాధ పెట్టారు. మరి మాటలతో కుక్కలు మురిగినట్టే కూడా పడి మురిగారు. ఎద్దులైన వారు అనగా బలమైన వారు, అధికారం కలిగిన వారు, శక్తి కలిగిన వారు ఆయన్ని తొక్కేయాలని చూశారు. కుక్కలో నీచంగా చూస్తే మనం ఇది తేలిగ్గా చూస్తాం. ఆ తేలిగ్గా చూసేవారు కూడా ప్రభువు చుట్టూ పడి చుట్టూ ఆవరించి ఆయనను మురిగారు. అనగా యేసు ప్రభు వెళ్తూ ఉన్నప్పుడు బలమైన వారు దూషించారు, బలహీనులైన వారు దూషించారు. బలహీనులైన కుక్కల వంటి వారు కూడా, పనికిరాని వారు కూడా ప్రభువును దూషించారు, మాటలన్నారు. నిజమే, ఆయా సమయాలు అలాంటివే. ప్రభు సిలువను మోసారు. ప్రభు పిల్లలైన వారికి కూడా కొన్ని శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమల్లో వారు కూడా సిలువను మోసినట్టే ప్రభువు కూడా వెళ్తున్నారు. ప్రభు అన్నారు, మీ సిలువను ఎత్తుకొని నా వెంబడి రండి అని ప్రభు అన్నారు. ఎవరైతే సిలువను ఎత్తుకుంటారో వారు ప్రభు వెనకాలే వెళ్తారు. ప్రభువు తప్ప ఎవరో ఆదరించేవారు ఉండరు గనక ఆ సిలువను మనం మోసేటప్పుడు ప్రభువును వెంబడిస్తూ ఉంటాము. అలాగున్న వారే సిలువను మొయ్యగలరు. ఎత్తుకుని రండి, ఊరికే రావద్దు. మీ బరువు మీరు మోసుకోండి, మీ కష్టాలను అనుభవించండి, నా వెంబడి రండి, నా అడుగుజాడల్లో రండి అని ప్రభు వధూ సంగమనం అనగా నిజ విశ్వాసులను పిలుస్తూ ఉన్నాడు. నిజ విశ్వాసులకు శ్రమ లేకుండా ఉండదు. శ్రమ వారికి ఆయుధంగాను, శ్రమ వారికి బలంగాను, దేవుడు ఆధారంగాను ఇచ్చాడు. శ్రమ లేని వారు వధూ సంఘములోనికి వెళ్ళరు. శ్రమ లేని వారు వధువు కాలేరు. భూమి మీద యేసు ప్రభువు కుక్కల వంటి వారి వలన బాధ అనుభవించారు, ఎద్దుల వంటి వారి వలన బాధ అనుభవించారు. బలం ఉన్నవారు, అధికారం ఉన్నవారు, డబ్బున్నవారు, మాట చెల్లుబడి అయ్యేవారు, రాజ్యం ఆస్తి కలిగిన వారు ప్రభువును బాధ పెట్టారు. ఆయన వారి అధికారం అందుకు వాడుకున్నారు. కుక్కల వంటి వారు, నీచమైన వారు, ఎన్నిక లేని వారు ప్రభువును బాధ పెట్టారు. చుట్టూ ముట్టడేసి మురిగారు. చేతనైందో చేతగాందో వాళ్ళకి అరవటమే వచ్చు, మొరగటమే వచ్చు, చుట్టూ చుట్టుకుంటమే వచ్చు, అడుగు పడకుండా చేయడమే వచ్చు. కానీ దేవుడు యేసు ప్రభువును నీళ్ల వరే పారబోసాడు. వాళ్ళు నీళ్ళే కదా అని తొక్కేస్తారంతే. విలువైన నీటిని తొక్కినట్టే ఆయన మానవత్వాన్ని వారు తొక్కివేశారు. నిజంగా ఎంతో సంతోషించి లోకమునకు మరి ఆయన సిలువను మోసి రక్షణ తెచ్చే రక్షకుడని సంతోషించవలసిన దానికి బదులుగా ఆయన్ని బాధ పెట్టారు. జన్మకాలంలో పరలోకపు దూతలో ఎంతో సంతోషముతో, పాటలతో, స్తుతిగానములతో ఆయన రక్షకుడు అని విశ్వాసులైన ఏర్పాటు జనాంగమైన వారికి బయలుపరిచి స్తుతులతో ప్రభువును కీర్తించారు. మరణకాలములో, సిలువ కాలములో స్తుతులు లేవు. ఒక్కడే పరలోకం ఊరుకుంది, భూలోకం ఊరుకుంది. ఒక్కడే ఈ సిలువ శ్రమలను అనుభవించి మనకు రక్షణ సంకల్పించాడు గనక, ఆయన ఒంటరిగా పోరాడాడు గనక ఆయన నిజంగా దేవుడే. ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు మనం భరించలేం, బతకలేం. ఎందుకంటే ఎక్కడ చూచినా ఆదరణ లేదు. ప్రభువు జన్మించిన జన్మములో కూడా ఆయనకు సిలువే ఉంది. దేవుడేంటి, నరుడుగా రావడం ఏంటి, ఆ పాకేంటి, ఆ పేద తల్లేంటి, ఆ పేలిక బట్టలేంటి, ఆ తొట్టేంటి, అది సిలువ. అయినప్పటికీ జన్మకాలములో సిలువ అనుభవించిన ప్రభు చివరి వరకు ఆయన సిలువను అనుభవిస్తూనే ఉన్నాడు. ఆయన అనుభవంలో ఆయన సంపాదించింది ఏంటంటే ఏ శ్రమ అయినా అనుభవించగలడం. మనం శ్రమలో, అనుభవంలో మనకు అర్థమవుతుంది, ఓహో ఈ మనిషి ఇలా బాధ పెట్టగలరు, ఈ మనుషులు ఇలా సిలువేయగలరు అని మనం ఒక్కొక్కరిని గురించి అర్థం చేసుకున్నప్పుడు, అనుభవించినప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట ఎవరు ఏం చేయగలరని.
కానీ అన్నీ తెలిసిన ప్రభు ఏమీ ఎరగనట్టే మనలను సంపాదించడానికే, తనతో పాటు మనలను కూర్చోబెట్టుకుంటానికే ఆయన ఈ శ్రమ అనుభవించారు. ధ్యానించేటప్పుడే ఎంత శ్రమ వచ్చినప్పుడు ఆయన ఏ కార్యం చేసి ఆ శ్రమను అనుభవించాడో, శ్రమను ఊరికనే వదిలిపెట్టలేదు, ఆ శ్రమలో అనుభవం సంపాదించాడు. తన అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేశానని యెషయాలో వ్రాయబడిన మాటను బట్టి ప్రభువు మనల్ని నిర్దోషులుగా చేయడానికి అనుభవ జ్ఞానము కలిగిన వాడు గనక సిలువలో ఆయన అనుభవించిన అనుభవం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు దేవునికి ఏమీ తెలీదు, నేను ఎంత బాధపడుతున్నానో అనక్కర్లేదు. ఎందుకంటే ఆయన అనుభవ జ్ఞానం కలిగిన వాడు. మనుషులు ఎంత శ్రమ పెట్టగలరో, ఎలాంటి మాటలు అనగలరో, అవసరమైతే ఎలాగ దున్నేయగలరో, ఎముకలు లెక్కెట్టేయగలరో అది ప్రభు అనుభవించాడు. మాటల్లో లేనిది అనుభవంలో ఉన్నదే గనక విశ్వాసికి సరైన ఆదరణ ఇవ్వగలిగిన శక్తి యేసు ప్రభువుకు అనుభవములో ఉన్నదే గనక ఆయన తన కుమారుడైన యేసు ప్రభువును ఈ లోకమునకు పంపించినప్పుడు జన్మకాలములోని దేవదూతల స్థుతులు కనబడలేదు. తండ్రి కూడా తన ముఖమును దాచుకున్నాడు. దేవుడు చూడలేదు. చూస్తే ఎలా ఉండునో ఆయన చూడలేదు, ఒంటరిగా వదిలేశాడు. ఈ ఈ ఈ ద్రాక్ష పండ్లు తొక్కండి అని యెషయాలో వ్రాయబడినట్టు రసం తీయడానికి, ద్రాక్ష గానుగను తొక్కడానికి యేసు ప్రభువును వదిలేశాడు. ఈ శ్రమ అనుభవించడానికి సైతానుకు పూర్తిగా అధికారం ఇచ్చాడు. ఆ అధికారమును బట్టి సిలువంత ఘోరమైన స్థితి ఇంకెక్కడా ఉండదు. ఎక్కడ ఆదరణ లేకుండా ఉన్నాడు. కానీ ప్రభు విశ్వాసుల యొక్క ఆదరణ అనుభవించాడు. స్త్రీలు ప్రభు కొరకు ఏడ్చినప్పుడు అమ్మా అని పిలుచుకున్నాడు. ఎంత గొప్ప ఆదరణ! వారికి ఆదరణ, ప్రభువుకి ఆదరణ. గనక ప్రభువును కుడి ప్రక్కనున్న దొంగ ప్రభువును ఈయన నిజంగా దేవుని కుమారుడే అన్నప్పుడు ఎంత గొప్ప ఆదరణ! మన కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఒక్క మాట అంటే ఎంతో ఆదరణ, దగ్గరికి చేర్చుకుంటే ఎంతో ఆదరణ, సహాయం చేస్తే ఎంతో ఆదరణ. కష్టకాలం అలాంటిది. ప్రభు కష్టకాలంలో తన అనుభవ జ్ఞానము చేత మనకు నిర్దోషులుగా ఎంచి ఆదరించే దేవుడై ఉన్నాడు. అలా శ్రమలు పడ్డాడు గనక మనకు రక్షణ తేగలిగాడు. టైం ప్రకారం మనకు ఆదరణ కూడా ఇవ్వగలడు. ఆయన ఆదరించే ఆదరణకర్త, రక్షకుడు మన తండ్రి. జన్మకాలంలో ఎలాగూ రక్షకుడు అని దేవదూతలు చెప్పారో అదే మాట నిజంగా ఈయన దేవుని కుమారుడని ప్రభువును తలెత్తి చెప్పగలిగారు. అన్యులు చెప్పారు, స్వజనులు చెప్పారు. కనుక ప్రభు సిలువలో రక్షకుడుగా, దేవుడుగా కనబడ్డాడు. చూడండి, శ్రమకాలంలో మనం ఎందుకు పనికిరాని వారంగా కనపడతాం. ఎంత తెలిసిన వారికి కూడా మనం పనికిరాని వారమే. మన కష్టం అలాంటిది. కానీ యేసు ప్రభు కష్టంలో యేసు ప్రభు సహనం, ఓర్పు, ప్రార్థన చూచినప్పుడు ఈయన నిజంగా దేవుని కుమారుడే. ఆ క్షమాపణ చూచినప్పుడు ఈయన నిజంగా దేవుని కుమారుడే. దేవుడైతేనే క్షమించగలడం అని చెప్పి మనం ప్రభువులో చూస్తున్నాం. పైనున్న దేవుడు క్షమించగలడు, క్రిందన్న యేసు ప్రభు క్షమించగలడు. అందుచేత దొంగ ఈయన నిజంగా దేవుని కుమారుడే. కొందరు అనుభవ జ్ఞానము చేత ఆయనను చూచి సంపాదించిన రక్షణ భాగ్యములో ఈయన నిజంగా దేవుని కుమారుడే, ఈయన నిజముగా రక్షకుడే, లోకమునకు రక్షకుడుగా వచ్చాడు గనక తన పని తాను ముగించుకున్నాడు. అందుకు ఒకే కారణం, మనోనిదానం. మనం అటు ఇటు చూస్తే పడిపోతాం, కానీ దేవుణ్ణి నిదానించి చూస్తే ప్రతి కష్టంలో నుండి కూడా బయటకు రాగలము. అదే శ్రమ అయినా సరే యేసు ప్రభువుకు తెలవని శ్రమ లేదు, అనుభవించని శ్రమ లేదు, బాధ పెట్టేవారు బాధ పెట్టని శ్రమ లేదు. అన్నిటిలోనూ జయించి జయశీలుడుగా ఆయన బయటకు వచ్చాడు. శుక్రవారం శ్రమ అనుభవించాడు, శనివారం సమాధి అనుభవించాడు. చీకటిలోనికి వెళ్ళి వారిని కూడా ఆయన రక్షించిన
రక్షకుడు. పునరుద్ధాన బలముతో ఆయన ఆదివారం బయటికి వచ్చాడు గనక ఆయన రక్షకుడయ్యాడు. కనుక దేవుని పిల్లలారా, రక్షకుడుగా మాట్లాడడం మాత్రమే కాదు, ఆయన రక్షకుడుగా కనబడడం మనం చూస్తున్నాం. ఈవేళ రక్షకుడా అని పిలిస్తే ప్రభు ఒక్కడే వస్తాడు. అనేక మంది మరి వస్తారని మనం అనుకుంటాం, కానీ పిలిచి చూస్తే ఆ అనుభవం తెలుస్తుంది. కనుక దేవుడిచ్చిన రక్షణ, శిలువ ధ్యానము, ఇలాంటి మనుషుల మధ్య మనము నివాసం చేయవలసి వచ్చినప్పుడు అనుభవ జ్ఞానం సంపాదించుకొని ఎవరితో ఏం మాట్లాడవలెనో, మాట్లాడకుండా దైవత్వాన్ని ఎలా చూపించవలెనో అది ప్రభువులో చూస్తున్నాం. మాట్లాడినప్పుడు ఆయన దైవత్వం కనబడింది, మాట్లాడనప్పుడు కూడా ఆయన దైవత్వం కనబడింది. ఆ సహనంలో, ఆ ఓర్పులో, ఆ క్షమాపణలో ఆయన భూమిని, మనుషులను కౌగలించుకున్నాడు. ఏ మానవుని ఆయన విడిచిపెట్టలేదు. అదే దైవత్వం. గనక తిట్టినవారు, కొట్టినవారు, బాధ పెట్టినవారు, దున్నేసిన వారు, కుక్కల వలె మురిగిన వారు చుట్టూ ఉన్నారు. అంత అల్లరి మధ్య రక్షకుడిగా మెరిసిపోయాడు. మౌనంలోనే ఆయన దైవత్వాన్ని చూపించాడు. గనక దేవుని పిల్లలమైన మనము ఎంత గొప్ప మౌనమును సంపాదించుకుంటానికి ప్రభువును మాత్రమే చూడాలి. ఇంకెవరిని చూసినా మనకు ఆగదు, కానీ ప్రభువును చూస్తే ఆగుతుంది. ప్రభువులో మనము సమస్తమును అందుకోగలుగుతాం. దేవుడు అలాంటి గొప్ప రక్షణ తండ్రి మనందరకును దయచేసి ఆదరించునుగాక. ఆమేన్. అందరికీ మరణ తండ్రి ప్రభువా, దీవించుము, కృప చూపించుము, నడిపించుము. నీ రక్షణ భాగ్యమును అందుకొనడానికి కావలసిన ధ్యానం మేము అందుకునే భాగ్యమును దయచేసి మహిమ పొందుమని, ఆదరించి నడిపించుమని యేసు నామములో మిక్కిలి వినయముతో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ, సమస్తము ఎరుగున్న తండ్రి యొక్క దీవెన అనుభవంలో, శిలువ ధ్యానములో దేవుడు మనకు అందించి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.